హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో రీసెంట్గా నేను నా ఫ్యామిలీతో నర్రవాడ వెంగమాంబ టెంపుల్కి వెళ్ళాను. సో ఆ వెంగమాంబ టెంపుల్ బ్లాగ్ని అండ్ అలాగే ఆమె స్టోరీని అంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే అసలు ఆమె దేవతగా ఎలా అవతరించింది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకైతే ఈ స్టోరీ కొంచెమే తెలుసు. ఆ కొంచెమే కాకుండా స్టోరీ మొత్తాన్ని సర్చ్ చేసి ఆ స్టోరీ అంతా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఎందుకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానంటే ఆమె ఎంతో గొప్ప దేవత అని సర్చ్ చేసిన తర్వాత తెలిసింది కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నాలాగా మీకు కూడా తెలుసుకోవాలి అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వెంగమాంబ టెంపుల్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ తుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఉందన్నమాట. ఈ ఆర్చ్ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఆటోస్ అలా ఉంటాయన్నమాట. ఒక 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళేదానికన్నా ముందు ఇక్కడ వచ్చేసి షాప్ ఉందన్నమాట. ఏవైనా చల్లగా తాగుదామనేసి ఇక్కడైతే ఆగాము. ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లి నన్నారి తీసుకున్నాము. మా నాన్న వచ్చేసి బటర్ మిల్క్ తీసుకున్నారనమాట. మా అమ్మ అయితే నాకేమి వద్దు అని చెప్పింది. ఇక్కడ ఇదంతా టెంపుల్ బయట సరౌండింగ్స్ అనమాట. ఇక్కడే ఉంటాయన్నమాట ఆటోస్. అవి మనం ఆటోస్ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఆటో తీసుకొని మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళగానే అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. మేము వెళ్ళింది థర్స్డే అనమాట. సో థర్స్డేనే ఇలా చేస్తారో లేకపోతే రోజు చేస్తారో అదైతే తెలియదు మాకు. వెళ్ళగానే అమ్మవారి ఊరేగింపు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఆ అమ్మవారి ఊరేగింపు చూసేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఉత్సవాలు లేదా ఏవైనా తిరణాలు అలా జరిగినప్పుడు టెంపుల్ అంతా రష్గా ఉంటుంది కదా. సో మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదనమాట. అండ్ అలాగే ఉత్సవాలు కానీ తిరణాలు కానీ జరిగినప్పుడు ఈ టెంపుల్ అయితే ఫుల్ రష్గా ఉంటుందన్నమాట. సో దానికనేసి శీఘ్ర దర్శనం అని, ప్రత్యేక దర్శనం అని అండ్ అలాగే ఫ్రీ దర్శనం అని అలా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనము మన కంఫర్ట్ బట్టి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి పెద్ద టైం కూడా ఏమి పట్టలేదన్నమాట. ఫ్రీ దర్శనానికే వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోలు తీయరాదు అని రాసిందనమాట. సో ఆ రోజు అయితే కొంచెం అలంకరణ అదంతా బాగా చేశారనమాట. అమ్మవారి అలంకరణ కానివ్వండి, ఇలా డెకరేషన్ అంతా కొంచెం బాగా చేశారనమాట. సో అందుకని అయితే నేనైతే కొన్ని క్లిప్స్ తీసానమాట. సో అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదంతా టెంపుల్ లోపల అనమాట. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బయటికి రాగానే ఇక్కడ బావి కూడా ఉందన్నమాట. మాకైతే ఈ టెంపుల్ కొంచెం దగ్గరే అనమాట. ఒక 3-4 టైమ్స్ అయితే వచ్చాను. మా పెద్దోడు పుట్టినప్పుడు కూడా నేను ఒకసారి వచ్చాను అనమాట. మళ్ళీ మా చిన్నోడితో కలిసి మేమైతే వచ్చాము. అప్పుడైతే ఈ బావి లోపల కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు లేవనుకుంటా, మోటార్ ద్వారా బావి లోపలికి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బయటికి రాగానే ఈ టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. అప్పుడైతే ఇక్కడ ఫుల్ చెట్లు అవి ఉండే అనమాట. ఇప్పుడు టెంపుల్ అంతా బాగా డెవలప్ చేశారు. సో ఏవైనా ఒక్క పొద్దులు కానివ్వండి, లేకపోతే పొంగళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చేసి పొంగలశాల అని కూడా ఉందన్నమాట. సో ఎంచక్క పొంగళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ వెహికల్స్కి పూజలు కానివ్వండి అండ్ అలాగే ఏవైనా మొక్కులు అలాగా మొక్కుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారి మొక్కు కూడా తీర్చుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రియల్ స్టోరీ అనమాట. అంటే అమ్మవారు దేవతగా ఎలా అవతరించారనేది చెప్తాను. సో ఈ వెంగమాంబ టెంపుల్ నెల్లూరు డిస్టిక్ తుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో ఉందని అందరికీ తెలిసిందే కదా. సో నర్రవాడ గ్రామానికి సమీపంలో ఉన్న వడ్డిపాలెంలో పచ్చన వెంగమ నాయుడు సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. సో ఈ వెంగమ నాయుడు సాయమ్మ అని చెప్పాను కదా. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఎల్లమ్మ భక్తులు అనమాట. సో వీళ్ళకైతే బిడ్డలు కలగక బిడ్డల కోసం అయితే చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు అండ్ అలాగే వ్రతాలు కానివ్వండి, దాన ధర్మాలు కూడా చేశారు. సో ఫైనల్గా వీళ్ళ నోములన్నీ పండి ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించిందనమాట. అలా వెంగమ్మ తల్లి పుట్టేసరికి వెంగమ్మ నాయుడు సాయమ్మలు ఆనందంతో పరవశించిపోయారు. దివ్య శకులతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని గాయత్రి మంత్రాన్ని పలికింది. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ ఆమె చెప్పే బోధనలు విని భక్తితో నైతిక జీవితాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు. యుక్త వయసుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరిలోని వేమూరి అంకయ్య నాయుడు 2వ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహం జరిపించారు. సాహసవంతుడు సౌశల్యవంతుడైన గురవయ్య సాహచర్యంలో వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించింది వెంగమాంబ. ఇక్కడ ఇది వచ్చేసి హోమగుండం అనమాట. ఏవైనా మొక్కులు అలా ఉన్నా కూడా ఎండు కొబ్బరి ఉంటుంది కదా. సో ఆ ఎండు కొబ్బరిని ఈ హోమగుండంలో వేస్తూ ఉంటారనమాట. సంతానం అలా లేకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడైతే ముడుపులు అవి కడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి అన్నదానం అలా చేస్తూ ఉంటారు కదా. సో ఇది అన్నదానశాల అనమాట.
ఇక మేమైతే అమ్మవారి పూజ చేసేసుకొని అన్నదానం కూడా చేశారనమాట. ఆ రోజు సండే అండ్ అలాగే థర్స్డే చేస్తారనమాట. సో మేమైతే థర్స్డే వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళిన రోజు అయితే అన్నదానం కూడా చేశారనమాట. సో ఇక అక్కడే మేమైతే ఫుడ్ అయితే తినేసాము. మేమైతే ఈ టెంపుల్కి చాలాసార్లే వచ్చాము, కానీ ఈ టెంపుల్ సరౌండింగ్స్ అవంతా చూడలేదనమాట. సో ఇక్కడ ఏవేవి ఉన్నాయో చూద్దామనేసి అయితే వచ్చాము ఇక్కడికి. ఆ టెంపుల్కి దగ్గర ఉండే వాళ్ళే కాకుండా కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా అకామిడేషన్ కూడా ఉందన్నమాట. వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదే అనమాట వెయిటింగ్ హాలు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పైన కాకుండా కింద కూడా వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం దూరం నుంచి అలా వచ్చే వాళ్ళు కూడా రూమ్స్ని అలాట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కొంచెం సేపు ఈ గ్రీనరీ అంతా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక నాతో పాటు మీరు కూడా ఈ గ్రీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ అమ్మవారు దేవతగా ఎలా అవతరించారో వినేసేయండి. ఆ వెంగమాంబకి వివాహమైన తర్వాత తన కోసమే కాదు, ఈ బ్రతుకు సమాజం కోసం అన్నట్లు ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్క చేయకుండా ధైర్యంతో ముందుకు నడిచి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడింది. సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది. త్రాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకి బాసటగా నిలబడి మంచినీరు అందించింది. ప్రజలంతా సమానులని, అంటరానితనము జాతి మనుగడకు సామాజిక శాపమని బోధించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల తాగడానికి గుక్కడి నీళ్లు కూడా దొరికిన పరిస్థితుల్లో తన పూజలతో వర్షం కురిపించి నిమ్న వర్గాలను ఆదుకుంది. తన 5వ తనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది. అయితే ఆ గజదొంగలతో పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక గజదొంగ రహస్యంగా వెనుక నుండి వేసిన బల్లంపోటుతో నేల కొరిగాడు. అయితే ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగలిగా తనువు చాలించి పేరంటాలుగా వెలిసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది. సో చీరలు నేచే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత చీరను కట్టుకుని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి యోగాగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది. అయితే తల్లిని కోల్పోయిన బిడ్డల్లా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను, అందుకు గుర్తుగా నా మంగళసూత్రాలు, పమిట చెంగు, మెట్టెలు, పసుపు, కుంకుమలు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పింది. ఆ తల్లి చెప్పిన విధంగా ఆ వస్తువులన్నీ చూసిన ప్రజలు భక్తి పారవస్యంతో శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై అంటూ జయ జయధ్వానాలు చేసి గుడి కట్టించి నేటికి ఇలవేల్పుగా కులదైవంగా పూజిస్తున్నారు. అయితే ఈ దేవతకు 1940 సంవత్సరంలో ఈ టెంపుల్ని కట్టించారనమాట. అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెదవెంగమ్మ దంపతుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. కుడివైపు అందుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకుంటోంది. అయితే ఈ వెంగమాంబ తల్లి చాలా మహిమగల అమ్మవారిని కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది సంతానం లేని వాళ్ళు కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు చేస్తే సంతానం కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని వందలాది మంది గ్రామ దేవతల కథల్ని పరిశీలిస్తే వారి వారి మహిమ చేతనో దైవభక్తి చేతనో దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తుంది. అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు, అస్పృశ్యత నివారణకు వినియోగించి ఇహపర శక్తులను ఆశ్చర్యపరిచింది. సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచుల ఆరళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మరోవైపు తన 5వ తనాన్ని సైతం లెక్క చేయక భర్తను దుష్ట శిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన మహిమాన్విత మానవత్వం నుండి దైవత్వం ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత ఈ వెంగమాంబ. అయితే ఈ నర్రవాడలో వెంగమాంబ బ్రహ్మోత్సవాలు కానివ్వండి, తిరణాలు కానీ చాలా బాగా చేస్తారంట. అయితే ఒక్కసారి కూడా ఈ తిరణాలకి కానీ బ్రహ్మోత్సవాలకి కానీ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళాక వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు గల 5 రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారంట. ఆదివారము నిలుపు, సోమ మంగళవారములలో గ్రామోత్సవము, బుధవారం పసుపు కుంకుమ ఉత్సవం, గురువారం పొంగళ్ళు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్లను లాగుట అలాంటి పోటీలు అలాంటివి చేస్తారనమాట. అండ్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారనమాట. నాకైతే ఆ వెంగమాంబ గురించి కొంచెమే తెలుసు అనమాట. ఇదంతా నేనైతే సర్చ్ చేసి తెలుసుకొని మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకంతే ఈ వీడియో. నాకు తెలిసిన అండ్ అలాగే నాకు తెలియని విషయాలని కొన్ని అయితే సర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ నర్రవాడ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నాకైతే ఈ వ్లాగ్ చాలా అంటే చాలా మెమరబుల్ వ్లాగ్ అని చెప్పాలి. ఎందుకంటే నా ఇద్దరు పిల్లలతోటి నేను నమ్ముకున్న నా వెంగమాంబ తల్లి దగ్గరికి దర్శనం కోసం అయితే మేము వచ్చామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగింది కూడా. ఐ హోప్ నాతో పాటు ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.